ఏదో డీసీఎం గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. రాజకీయాల్లో నాలాగా అతను కూడా పెద్ద బచ్చా. నేనన్నా నా కుటుంబం నుంచి సర్పంచ్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయ్యా. అతనికి ఆ చరిత్ర కూడా లేదు. 2 సార్లు ఓటమి చెందాడు పార్టీని పెట్టి. ఇప్పుడు కూడా బాధ్యత లేకుండా దెబ్బ కటింగులు కొట్టించుకొని రోజుకొక వేషం వేస్తూ రోజుకొక కామెంట్ చేస్తూ మీ అంతు తేలుస్తాం, మీరు గతంలో ఏం పీకారో అది బాధ్యత లేకుండా మాట్లాడడం. అందరికి నమస్కారం. నేను మీ చిగడ వంశీదీప్, జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడాను ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఎన్నికల హామీలు ఉన్నాయో అవన్నీ కూడాను అన్ని అవలంబిస్తూ ప్రజలందరికీ కూడాను మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి వైపు ఏదైతే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం పతనావస్థకి శిథిలావస్థకు తీసుకెళ్లేటువంటి జగన్ ప్రభుత్వం నుంచి ఈ రోజు ప్రజలు మా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన తర్వాత ఈ రోజున అభివృద్ధి పథం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా చిత్కరించుకొని వారు చేసిన వినాశకానికి ప్రజలు బుద్ధి చెప్పి ఈ రోజున వారిని 11 సీట్లకి వాళ్ళని ఈ రోజు పక్కన కూర్చోబెడితే దాన్ని భరించలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వచ్చు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మిగిలిన నాయకులు గతంలో గాని ఇప్పుడు గాని ఎప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారి మీద అవ్వచ్చు, వారి సతీమణి గారి మీద అవ్వచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడాను మితిమీరినటువంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు, చేస్తూ ఉన్నారు. ఈ రోజును చూస్తూ ఉంటే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్ గారు నాకు వ్యక్తిగతంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నో డిబేట్స్ లో నాకు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉండింది. డిబేట్స్ లో మేము కూడా జనసేన పార్టీ నుంచి నేను మాట్లాడేవాడిని, ఆయన కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవారు. ఆయన మీద నాకు కొంచెం సదాభిప్రాయం ఉండేది. ఎందుకంటే కంటెంట్ తో వస్తాడు, ఆయనతో పాటు డిబేట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఎంతో ప్రిపేర్ అయ్యేవాడిని. ఈ రోజు నాకు జగన్ ఏదైతే ఆయన 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ విధమైనటువంటి భాషను మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ పార్టీలో అందులో ఒక పురాణం ఉంటుంది. ఏం పురాణం అంటే బూత్ పురాణం. అది రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఏముంటుందంటే ఒక చాప్టర్ అనమాట. అది బూత్ పురాణం అని, రాజారెడ్డి బూత్ పురాణం అని. ఆ బూత్ పురాణాన్ని వాళ్ళు వంట పోసుకొని వాళ్ళందరూ కూడా అవకాశం పోసుకొని వాళ్ళందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, పలుచలు చేసేటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున చంద్రశేఖర్ గారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏమయ్యా, నేను మీకు ఒకటే అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, స్పష్టంగా అడుగుతున్నాను. చంద్రశేఖర్ గారు మీరు సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య కాలంలో దళితుల పట్ల ఎంత దారుణమైనటువంటి దాడికి గురి చేశాడు. ఆయన ప్రభుత్వంలో ఎంతో మంది దళితులు రాష్ట్రంలో ఎన్నో మారణ హోమాలు, దళితుల మీద అత్యాచారాలు, హత్యలు ఎన్ని జరిగాయి వాటన్నిటిని మీరు ఒక్కసారి మననం చేసుకుంటే ఆ రోజు నువ్వు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ రోజున మళ్ళా చెప్తున్నాను, డాక్టర్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో మాస్క్ కోవిడ్ టైంలో మాస్క్ అడిగిన పాపానికి ఆయన మానసికంగా వేధించి ఆయన మరణానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని చెప్పేసి నేను మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మళ్ళా చెప్తున్నాను చూడండి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అని ఉన్నాడు, అనంతబాబు ఏం చేశారండి, వారి యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసి వారి ఇంటికి ఆయన డోర్ డెలివరీ చేశారు. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఆయన పార్టీ నుంచి పక్కన పెట్టారు, సస్పెండ్ చేశాము. ఆయన తీసుకొచ్చి ఈ రోజు పక్కలో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీకు ఆయన గురించి పొగుడుతున్నారు, మీకు అందరికి సిగ్గు లేదా అని చెప్పేసి నేను ఈ రోజు మిమ్మల్ని గంట పరంగా మళ్ళీ మీకు చెప్తున్నాను కదా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నవే కాదు మీకు మళ్ళీ బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి మీకు చెప్తున్నాను, మననం చేసుకోండి అని చెప్పేసి, ఎక్కడైనా బుద్ధి మననం తెచ్చుకోండి అని సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఈ రోజున కూడా మళ్ళీ చెప్తున్నాను, 2024లో జరిగినటువంటి ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జరిగినటువంటి పోరాటంలో ఈ రోజు దళితుల ఆత్మగౌరవం గెలిచింది, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. అది మీరు మీకు మళ్ళా గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అహంకారం దిగేంత వరకు రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి
చేసినటువంటి నాయకులు కొడాలి నాని గారు అవ్వచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇటువంటి పిచ్చి ప్రలాపనలు మానేంత వరకు కూడా ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి రాళ్లతోటి రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. కేవలం ఓడతారే కదండి, ప్రజలందరూ కూడా చిత్కారానికి మీరు పోయారు. మీ భాష మీరు మాట్లాడుతున్న భాష ఎంత దారుణమైన భాష. ప్రజలు అందుకే మిమ్మల్ని చివరించుకున్నారు, చిత్కరించారు. మిమ్మల్ని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా తొలిసారి మీకు అవకాశాన్ని ప్రజలు మీకు పట్టం కట్టారు. ఒకసారి ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలండి? మీరు శాసనసభలోకి వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నామో లేకపోతే ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యేగా వచ్చినా సరే ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అసెంబ్లీలోకి వచ్చిన సమయంలో మీరు మీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం ప్రాంత నియోజకవర్గం వాసుల సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సింది పోయి మీరేం చేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి 4 మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దాం అనేటువంటి లక్ష్యంతో ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మీరు ఇక్కడి నుంచి ఎప్పుడు చేయకండి. ఎందుకంటే అసెంబ్లీ కూడా రాకుండా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మీతో ఆయనతో పాటు గెలిచిన మీలాంటి 10 మంది అవ్వచ్చు, మీరు ఏదో మొహం చాటేసి తిరుగుతున్నారు. కేవలం మమ్మల్ని లేదు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతో భరించలేక ఆ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించే సమస్య లేదండి. ఇంకొక మాట చెప్తున్నారు, ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు ఏదైతే ఎస్సీ సప్లాన్ నిధులు ఉంటాయో అందులో 28,147 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు డైవర్ట్ చేసి నవరత్నాల రూపంలో జనాలందరికీ కూడా తాయిలాలుగా పంచిపెట్టినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ గారిని అడుగుతున్నా, ఆ డబ్బుల్ని పక్కదాన్ని మళ్ళీస్తే నువ్వేం పెట్టుకున్నావు నోట్లో? నువ్వు ఆ మాట దానికి సమాధానం చెప్పని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మళ్ళా చెప్తున్నారు దళితులకు రావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఏదైతే 27 రకాల స్కీముల్ని మేము ఏదైతే పెట్టడం జరిగిందో ఆ స్కీములన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పేసి నేను మళ్ళా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మళ్ళా వంత పడుతున్నారు. ఈ రోజు దళితులందరి పట్ల ఆయన ఏదో పెద్దన్న ఈ అన్న అంటారు. దళితుల పట్ల పెద్దన కాదండి, దళితుల పట్ల పట్టినటువంటి రావందు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మళ్ళా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దళితులకి పవన్ కళ్యాణ్ గారు పెద్దన్నగా ఈ రోజు ముందుకు వచ్చాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉన్నాడు. అందరినీ కూడా మాకు కులం, మతం, ప్రాంతం ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించేటువంటి లక్ష్యంతో మా కూటమి ప్రభుత్వం ఈ రోజు ముందుకెళ్తుంది, పరిగెత్తిస్తామండి అభివృద్ధి వైపు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎంతో ఆనందంతో ఉన్నారు. మీరు మళ్ళా వాటిని భరించలేక ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ మళ్ళా చెప్తున్నాను చూడండి. పిచ్చి పిచ్చి ప్రేరేపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైతే తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారో ఇటువంటి మీ కార్యకర్తల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో వారిని ఉత్సాహపరుద్దామని చెప్పేసి ఈ విధమైనటువంటి భాష మీరు మాట్లాడితే మరొకసారి చెప్తున్నాను చూడు, ఇటువంటి పునరావృతం అవ్వకుండా చూడాలని చెప్పేసి మీకు మళ్ళా చెప్తున్నాను. ఇటువంటివి వాటిని గుర్తించుకోవాలి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? మీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకి ఏదైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోతే మీ నియోజకవర్గానికి ఏమన్నా నిధులు కావాలా? రండి, ఖచ్చితంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మిమ్మల్ని తీసుకెళ్తాం. మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు, ప్రజల సమస్యల గురించి తీసుకురండి. వాటికి పరిష్కారం అయ్యే విధంగా వాటికి మీ నియోజకవర్గానికి నిధులు ఇప్పించే క్రమంలో ఖచ్చితంగా అభివృద్ధి వైపు వెళ్లే క్రమంలో మేమందరం కూడాను మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాం. అంతేగాని ఏదో ఈ బూతులు మాట్లాడతాను, ఏదో పిచ్చిగా మాట్లాడతాను, పవన్ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేస్తాను, లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ గురించి ఆయన సినిమా హీరో అండి, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన సినిమా రంగంలో, రాజకీయ రంగంలో తెలుసు కదా మీకు. రాజకీయ రంగంలో ఏంటంటే అతను సినిమా రంగంలో పవర్ స్టార్, రాజకీయ రంగంలో జగన్ కి మొగుడు స్టార్ అంటారు అన్నమాట.